జగన్ లండన్ నుంచి వచ్చాడు. రాగానే వాళ్ళ మిత్రులతో సమావేశం అయ్యారు. జగన్ 2.0 ఇక్కడ నుంచి మీరు చూస్తారన్నారు, దానికి ఏమంటారు? ఎక్కడ చూపిస్తాడంట 2.0? ఎవరికి చూపిస్తాడంట? జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి చూపించేంత దమ్ముందా? టీడీపీలో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అంత అనుభవం లేదు, అంత వయసు లేదు. ఇక్కడ రాజకీయ అనుభవం అంత వయసు లేదు జగన్మోహన్ రెడ్డికి. అటువంటి అతను ఇతనికి వీళ్ళకి చుక్కలు చూపిస్తాడా? చుక్కలు చూపించారుగా వాళ్ళు. రాష్ట్రం మొత్తం కలిసి చుక్కలు చూపించారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి చుక్కలు చూపించారు. ఇది సరిపోదన్నా? 10% ఓటింగ్ ఉన్న జనసేనకి ఎంత పొగరు ఉంటే 40% ఓటు ఉన్న మాకు ఎంత పొగరు ఉండాలంటారు? అందుకనే కదా నిన్న అసెంబ్లీ కూడా రాకుండా తరిమి కొట్టారు ప్రజలు. నీకు అంత 40% ఉన్న నిన్నే అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా కూడా నువ్వు దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు. అది సరిపోదా నీకు? పందులే గుంపులు వస్తాయన్నారు. సింహం సింగల్ గానే వస్తుంది అంటున్నాను కదా. సింహం అనేది సింగల్ గానే వచ్చింది. మరి అవే జగనే కదా సింగిల్ గా వచ్చింది. సింగల్ గా జగన్ ఎందుకు వచ్చాడు? ఇంకెవరిని కలుపుకొని వచ్చాడు? మరి వీళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడ? ముగ్గురు కాలేదా? చంద్రబాబు నాయుడు, బీజేపీ, సిపిఎం, సిపిఐ కూటమి. అదే చెప్పేది. మరి గుంపులే కదా. ఎవరికి వాళ్ళే సింగిల్ గా వచ్చారా? బీజేపీ సింగిల్ గా వచ్చింది, టీడీపీ సింగిల్ గా వచ్చింది, జనసేన సింగిల్ గా వచ్చింది. అలాంటప్పుడు 21 చోట్ల టీడీపీ ఎందుకు పోటీ చేయాలి? ఎందుకు చేయలేదు? టీడీపీ పోటీ చేసిందా? టీడీపీ పోటీ చేయకుండానే సీఎం అయిందా? 21 చోట్ల టీడీపీ పోటీ చేసింది, జనసేన పార్టీ పోటీ చేసింది కదా. జనసేన మరి 21 ఎలా వచ్చి చేయకుండానే? కార్యకర్త కూటమిలో భాగంగా చేశారు కానీ టీడీపీ పోటీ కూటమిలో భాగంగా చేశారు కానీ అందరూ విడివిడిగా చేయలేదు. విడివిడిగానే చేశారు. వీళ్ళందరూ కలిపి ఎక్స్ పార్టీ వాళ్ళందరూ కలిపి కూటమి ప్రభుత్వం అని ఒక దాన్ని అంటగట్టి ఒక ట్యాగ్ వేసి మెళ్ళో తోలారన్నమాట. ఎక్స్ పార్టీ ఏం లేదండి, ఒకటే పార్టీ ఉంది కదా, వైఎస్ఆర్సీపీ. వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళే వచ్చారు కదా. జనసేన ఒకటే ఉంది, టీడీపీ ఒకటే. ఇప్పుడు కేపాలు లోకేష్ ని తిడుతున్నాడు కదా, రెడ్ బుక్ అని తీస్తే నేను నీ సంగతి చూస్తాను, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాడు రెడ్ బుక్ తీస్తే వీళ్ళు వాడి సంగతి చూస్తారు. ఆడి పని దాడిని చేసుకుంటే బాగుంటది అంతేగా. కేపాల్ బుక్ తీస్తే చంద్రబాబు కనపడకుండా పోతాడంట. అవునా? వీళ్ళు కేపాల్ బుక్ వీళ్ళు తీస్తే కేపాల్ కనపడకుండా పోతాడు. కేపాల్ చంద్రబాబుకి పోలికండి. కేపాల్ క్రిస్టియన్, వీళ్ళు హిందూ. రాజకీయం తెలీదు. ఆయన తలుచుకుంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న పిఎం ను కలవగలరు. ఎవరు? ఎందుకు కలుగుతాడు? ఎందుకు కలవడు? అంటే 170 దేశాల ప్రెసిడెంట్ల ప్రజల గురించో రాష్ట్రం గురించో కలవడు. ఆయన ఆస్తులని, ఆయన ఇదిని కాపాడుకోవడం. ఆయనకి ఏం ఆస్తులు లేవని చెప్తున్నాడు. ఎందుకు లేవు? సరే లేవు కదా. అన్ని ఫండింగే. నాతో పాటు అన్ని బినామీలు పెట్టి ఎవడైనా చెబుతాడు. అన్ని ఫండింగ్ లో పెట్టేసి, ట్రస్ట్ లో పెట్టేసి, బినామీలు నాకేం బినామీలు లేవు. నేను సింగిల్. నేను తిరిగినంత పులిలో ఒకవేళ ఆస్తులు కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు పొగడాలి కానీ చంద్రబాబు నాయుడు తిట్టకూడదు కదా. అధికార పక్షం అని తిడుతున్నాడు. ఇప్పుడు అధికార పక్షం తిరుగుతున్నాడు అంటే ఆయన దేశ విదేశాలు తిరుగుతాడు. చంద్రబాబు నాయుడు దేశ విదేశాలు తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు తెలుసా? విదేశాల నుంచి తన రాష్ట్రానికి వనరులను ఎలా తెచ్చుకోవాలి, పెట్టుబడులను ఎలా తెచ్చుకోవాలి, ఆ దేశాల నుంచి ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి అని తిరుగుతాడు. కానీ ఈయనకు మళ్ళీ డబ్బా కొట్టుకుంటూ తిరగడుగా. కేపాళ్ళకి డబ్బా కొట్టుకుంటూ తిరగడు. అసలు చంద్రబాబుని విదేశాలకు తీసుకెళ్ళిందే కేపాల్, అందరికి పరిచయం చేసిందే కేపాల్ అని చెప్తుంది. ఏం చెప్తిరి? విదేశాల గురించి చంద్రబాబుకు తెలీదు. చంద్రబాబు 4 ఏళ్ల పిల్లగాడు. ఈయన భుజాల మీద తీసుకొని పోయి టిప్పి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మరి 4 ఏళ్ల పిల్లగాడు కదా, అందుకనే ఈయన ఎమ్మడి పెట్టుకొని తీసుకెళ్ళినట్టున్నాడు. అదే అంటున్నారు జనాలందరూ. 4 ఏళ్ల పిల్లగాడిని కేఏపాల్ తీసుకొని వెళ్ళాడయ్యా అని మాట్లాడుతున్నారు. అందరూ కూడా అదే అంటున్నారు. మరి